కాపు కళ్యాణ మండపంలో ఒంగోలు నగర జనసేన పార్టీ నూతన కమిటీ మరియు డివిజన్ అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మరియు సమీక్షా సమావేశం ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగార్ రమేష్ అధ్యక్షతన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేదపూడి విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి సాధించడం చేతగాని ముఖ్యమంత్రి అని కార్పొరేషన్ నిధులు ఖాళీ చేశాడు. ఆ పదవి కోసం దాడులు చేయించుకొని అధికారంలోకి వచ్చాక ప్రజలపైన దాడులు చేయిస్తున్నాడని, ఆ సలహాదారుల ముసుగులో మూర్ఖులని పక్కన పెట్టుకొని రాష్ట్రంలో అప్పుల పాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు సుంకర సాయిబాబా, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కందుకూరి బాబు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, ముత్యాల కళ్యాణ్, రాయని రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి రాయపాటి అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నా అంటే నగర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనంటే కేవలం అది జనసేన పార్టీ వల్లే సాధ్యమైంది. ఈ రాజకీయాలను చూసి విసుగు పుట్టి చెప్పినట్టు కార్యకర్తలు అయితే చిత్తశుద్ధులు రాష్ట్రంలో ఎక్కడికైనా పనిచేసేవారు. అదే పని వస్తే ఆ పరిధిలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని కందగారు బాబు గారు కార్యకర్తగా ఉండి అందరూ వేదికని అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న జన సైనికులు జనాలలోకి చేరే విధంగా మనం జన సైనికులు అందరము కృషి చేయాలి. కలిసికట్టుగా నగర కమిటీ డివిజన్ అధ్యక్షుడిగా నియమితులై ప్రమాణ స్వీకారం బాధ్యతలు తీసుకున్నటువంటి నాయకులకు పట్టుకో మధురు శేఖర్ బాబు, ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడినటువంటి పిల్లి రాజేష్ గారు, ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడినటువంటి కళ్యాణ్ కిషోర్ కుమార్ గారిని వేదిక రాసింది. నగర ప్రధాన శ్రీనివాస్, పెట్టద్దు రాఘవా, ఏం రాఘవా ముత్యాల రామకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మణికుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కందుకూరి వాసు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నగర కార్యదర్శులుగా ఎన్నుకోబడినటువంటి గోలకాల మనోజ్ కుమార్ గారిని
నగర కార్యదర్శిగా ఎన్నుకోబడినటువంటి సయ్యద్ ఇర్ఫాన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నగర కార్యదర్శిగా ఎన్నుకోబడినటువంటి వెంప నరేంద్ర కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నగర కార్యదర్శిగా ఎన్నుకోబడినటువంటి కంగుటూరి శ్రీను గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నగర కార్యదర్శిగా ఎన్నుకోబడినటువంటి గోవింద్ కోమల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నగర కార్యదర్శిగా ఎన్నుకోబడినటువంటి చంద్రశెట్టి సుధాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నగర కార్యదర్శిగా ఎన్నుకోబడినటువంటి తోట అయ్యప్ప శబరినాథ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నగర కార్యదర్శిగా ఎన్నుకోబడినటువంటి కొట్టే శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా నియమించబడింది. నగర కార్యదర్శిగా నియమించబడినటువంటి మండలపాటి నవీన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నగర కార్యదర్శిగా నియమించబడినటువంటి పోగా హనుమంతరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. షేక్ మహబూబ్ సుమాని గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. నగర సంయుక్త కార్యదర్శిగా ఎన్నిక చేయబడినటువంటి కలిశెట్టి నరసింహస్వామి గారిని వేదిక మీద సంయుక్త కార్యదర్శిగా ఎన్నిక చేయబడినటువంటి గంధం నరేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. గంధం నరేష్ గారు. నగర సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకోబడినటువంటి ఇంకోలు శ్రీమన్నారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. నగర సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకోబడినటువంటి శ్రీ సంజీవ్ ఉషా గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. నగర సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకోబడినటువంటి శ్రీ షేక్ నజీర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. షేక్ నజీర్ గారు. నగర సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకోబడినటువంటి శ్రీ ఆకుపాటి ఉషారాణి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. నగర సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకోబడినటువంటి శ్రీ ఆనాల చిన్నరాజా గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఆనాల చిన్నరాజా. డివిజన్ అధ్యక్షుల యొక్క నియామకాలను అందించాలి. మొదటి డివిజన్ అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి విప్పర్ల సాయి శ్రీహర్ష గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. రాగురు అందరూ ఇప్పుడు నువ్వే అట్లా నిలబడ్డావు. ఒకసారి చూడాలి. సార్ ఒకసారి చూడండి సార్. ఓకే సార్ చూడాలి. సార్ సార్ ఓకే. తీసుకో సార్ ఒకసారి ముందురా ముందురా. చలో నర్సాపురం, చలో నర్సాపురం, చలో నర్సాపురం. కార్యకర్తలంతా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఎలా పట్టుకున్నా సార్ ఒకసారి చూడండి సార్. న్యూస్కే ఉన్నా నేను సపోర్ట్ నేను చెప్పింది కూడా వాళ్ళకి అదే కదా. సార్ ఒకసారి చూడండి సార్. రాండి చూడన్నా.
ఓకే సార్. సార్ ఒకసారి చూడండి సార్. ఒకసారి చూడండి సార్. ఒకసారి చూడండి అన్న. నా ఫోన్ తీయన్నా ఒకసారి. సార్ ఒకసారి చూడండి సార్. సార్ రైట్ సార్ ఒకసారి నుంచోండి సార్. ఆయన తర్వాత ఈయన వీళ్ళు కాదు ఒకరు వేరే ఛాన్స్ పవన్ కళ్యాణ్ ఆయనైతే రెండు ఆయనైతే మన యొక్క కోరికలన్నీ తీరుతాయి సరైన కాలం అవుతుంది అంటే ఆల్రెడీ విజయ్ కుమార్ గారు చెప్పాడు మన యొక్క సిద్ధాంతాలు ఈ సిద్ధాంతాల పట్ల జనమంతా ఆకర్షితులవుతున్నారు కాబట్టి ఈ సిద్ధాంతాలను మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత ఈ అందరి మీద ఉంది. అలాగే మెంబర్షిప్ డ్రైవ్ ఇంకా చూశారు కోలాడు మా ఎస్ఐ గారు అబ్బాయి అయినా కానీ ఈ జనసేన నాయకులు వాక్యం వచ్చారు మీకైనా పవన్ కళ్యాణ్ గారు నూకరాయణం చేశారు ఇది కావాలి నూకరాయణం చేశారు. అలాగే ఒక మహిళా కూడా సోదరు ఉంది ఆవిడ కూడా చేశారు. కాబట్టి ఇట్లా దీన్ని మీరు రెట్టింపు ఉత్సాహంతో మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి. మెంబర్షిప్ కావాలి ఎందుకంటే మనకి బేస్ లైన్ లో కావాల్సిన కేడ కావాలి మెంబర్షిప్ కావాలి. కాబట్టి వీళ్ళందరినీ మీరు ఎక్కువ మంది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరందరూ ప్రతి జన సైనికుడు వీరమహిళ మీరంతా జనసేన యొక్క ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. చాలా ఇబ్బందులు వస్తాయి తేలి కాదు కానీ దానికి రెడీ అవ్వండి. మీ అందరికీ లీగల్ గా ఏ సపోర్ట్ సరే మేమంతా ఉంటాం. కాబట్టి మన ముఖ్య నాయకుడు అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మీరందరూ ఇంకా ఇంటించిన ఉత్సాహంలో మీకు ఇచ్చిన బాధ్యతని దాన్ని బాధ్యతగా స్వీకరించి ఆ పదవిని బాధ్యతగా స్వీకరించి ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మీరంతా రేపు 2024 వచ్చినప్పటికీ బ్రహ్మాండమైన నాయకులు ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. మా న్యాయ సలహాదారైనటువంటి సాయిబాబు గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాతో పాటు ఎన్నికైనటువంటి ఈ నగర కమిటీ మెంబర్స్ కి అలాగే మిగతా 30 డివిజన్ల అధ్యక్షులందరికీ శుభాభినందనలు తెలుపుకుంటూ 2019 జనరల్ ఎలక్షన్ అప్పుడు షేక్ నియాజ్ గారిని మన అభ్యర్థిగా శ్రీ కళ్యాణ్ గారు పంపించారు. ఆ రోజు అసలు ఏమీ తెలియని జన సైనికులు అన్నారు, చిన్న పార్టీ అన్నారు, పిల్లల పార్టీ అన్నారు. అదే పిల్ల పార్టీని అర్థం పెట్టుకొని జనరల్ ఎలక్షన్ లో 10,600 ఓట్లు ఒక్క రూపాయి పంపకుండా జీరో పట్టి పాలిటిక్స్ అంటే ఏంటో తెలిసి 10,600 న్యాయమైనటువంటి ఓట్లు సంపాదించి ఒక 0 ప్లేస్ లో ఉంచున్నాం మనం. దాని తర్వాత హడావుడిగా మున్సిపల్ ఎలక్షన్ అన్నారు. వేసిన ఒక్క నామినేషన్ కూడా విత్డ్రా అవ్వకుండా మన ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ కూడా భయపడి అధికార పక్షానికి భయపడి విత్డ్రా చేసుకొని నిలబడలేని పరిస్థితుల్లో మన జనసేన పార్టీ వేసిన 14 మంది డివిజన్ లో అదే పోరాట స్థాయిని కనపరిచి ఒక్కొక్క డివిజన్ లో సుమారు 950 పైసలకు ఓట్లు సంపాదించారండి. కేవలం 20 సంవత్సరాల రబ్బర్ చెప్పులు వేసుకునే నరేంద్ర 900 ఓట్లు సంపాదించారు. డిప్యూటీ వైస్ చైర్మన్కి ఎంతగా ఉత్సవించాడు చెప్పాలంటే. అటువంటి రబ్బర్ చెప్పులు వేసుకునే యువతోటి రాజకీయం చేస్తారని చెప్పి హామీ ఇచ్చి దాన్ని నిజం చేసిన కళ్యాణ్ గారికి ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటానండి. ఇవన్నీ మనం చేసాము ఎటువంటి కమిటీ లేకుండా 1 by 1 ఇంప్రూవ్ చేసుకుంటా ఈరోజు
జిల్లాలో ఒక్కో నియోజకవర్గాన్ని ఒక స్థాయిలో ఉంచామండి. అదేవిధంగా ఈ రోజు ఏర్పడినటువంటి ఈ నూతన కమిటీలతోటి 2024 ఎన్నికల లక్ష్యంగా మనం ప్రధాన పార్టీ అయినటువంటి వైసీపీ, టీడీపీ అని అదే ముందుకు దాటుకొని రియాజ్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని తద్వారా కళ్యాణ్ గారిని అసెంబ్లీలో సీఎంగా చూసేంతవరకు మా ఈ కష్టాన్ని వృధా పోలేమని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి నేను మాటిస్తున్నాను. ఈ రాష్ట్రంలో మహిళల పేరుతో కూడా జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి జనసేన పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు మహిళలకు అలాంటి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మాకు చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క కమిటీలో కూడా మహిళల్ని ముందు పెట్టండి, మహిళల్ని గౌరవించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇచ్చినటువంటి ఈ అర్జీని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాకి మహిళల పేరు పెట్టాలనే తీర్మానాన్ని జనసేన పార్టీ చాలా చాలా థ్యాంక్స్. రాగానే ముందు స్త్రీలు వచ్చారు కదా అని చెప్పేసి మాకు ప్రయారిటీ ఇచ్చి అందరూ వేదిక కూడా ఎంతో గౌరవించారు. ఏది హ్యాట్స్ ఆఫ్ అందరికీ కూడా నేను జనసేన పార్టీ నాయకులందరికీ వేదిక అందరికీ కొత్త నాయకులందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. మాకు ప్రతి కార్యక్రమానికి లియాస్ గారు చెప్పగానే మన రమేష్ ప్రతి కార్యక్రమానికి వస్తున్నారు. అట్లా అవినాష్ కూడా వచ్చి వాళ్ళ వాయిస్ ఇస్తున్నారు. మీ అందరు ఇక్కడ యూత్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడేటువంటి జిల్లాలకి కనీసం 2-3 మహిళల పేర్లు పెట్టాలి ఒక న్యాయమైన కోరిక కోసం మేము అడుగుతున్నాం. అడగడంలో చాలా స్పందించి కార్యక్రమాల్లో మీ జనసేన కార్యక్రమంలో పాల్గొన్నారు మన నాయకులు. ఇప్పుడు వెంటనే వికాసాలు స్పందించి మాకు అవకాశం ఇచ్చి ఆ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకెళ్తానందుకు హృదయపూర్వకంగా మన హర్యానా రాష్ట్ర అధ్యక్షుల సంఘ తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సమస్య గురించి మాట్లాడాల్సిన కోరుతున్నాం. వేదికలకు ఇచ్చిన పెద్దలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకంపూడి శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. అలాగే 25 ఏళ్ల భవిష్యత్తు వాళ్ళని ఇవ్వడానికి జనసేన పార్టీ ఈరోజు ముందుకు వచ్చింది. అందుకనే నేను ఈ పార్టీలో నిలబడి ఇక్కడ వీళ్ళందరి సమక్షంలో మాట్లాడుతున్నా అంటే కేవలం జనసేన పార్టీ వాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు నగరంలో ప్రతి ఒక్క డివిజన్ లో జనసేన పార్టీ జెండా ఎగరేసేదాకా మేము నిద్రపోమని, ఆనందిస్తూ కృషి చేస్తామని, పార్టీకి మా సమయాన్ని కేటాయిస్తామని ఈ రోజు వేదికాముఖంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మాకు ఇచ్చిన పదవికి మేము 100% న్యాయం చేస్తామని రియాజ్ గారికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ కూడా ఉన్నటువంటి శాస్త్రీయంలో మీకు నిర్ణయించబడినటువంటి డివిజన్లలో జనసేన పార్టీ విధానాలను, జనసేన పార్టీకి ఎవరెవరు అభిమానులు ఉన్నారో ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి అందరి వ్యక్తులను వ్యక్తిగతంగా కలిసి పార్టీ రహితంగా మీరు ఒకవేళ పార్టీలలో ఉన్నా కూడా వాళ్ళతో సాన్నిహితంగా ఉండి ఒంగోలు నగరంలో జనసేన పార్టీని డెవలప్ చేయాలని చెప్పేసి తద్వారా భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలలో రియాజ్ గారిని ఒంగోలు శాసనసభ్యులుగా చేయాలని చెప్పేసి నా కోరిక. మీరందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేయండి. ఇవాళ పదవులు తీసుకోవడం కాదు, ఎంతవరకు వర్క్ చేశామనేది కూడా ప్రతి నెల మీ మీద ఒక విచారణగా ఉంటుంది. కావున నూతన కమిటీ అంతా కూడా ఉత్సాహవంతంగా పనిచేయండి. ఏదైనా సమస్యలు ఉంటే అధ్యక్షుల వారికి తీసుకొచ్చేసి జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో ఒంగోలు నుంచి అసెంబ్లీకి టీఆర్ గారిని పంపించే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రమేష్ గారికి, ముఖ్య అతిథులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మసూర్ రెడ్డి గారికి, మరో ముఖ్య అతిథి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ గారికి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ గారికి, వేదికను అధిష్ఠించిన నాయకులకు, పెద్దలకు, ఎదురుగా ఉన్న కార్యకర్తలకు, మహిళా కార్యకర్తలకు, ప్రెస్ వారికి అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రెండు 2014 జనసేన పార్టీ ఏర్పడి నుండి పనిచేస్తున్న వాళ్ళందరికీ ఈ చాలా కాలం తర్వాత జిల్లా కమిటీని, మండలాల కమిటీని, గ్రామాల కమిటీని నియమించుకోవడం దాదాపుగా పూర్తిగా వస్తున్న సందర్భంలో జనసేన పార్టీకి కార్యకర్తలుగా ఉన్న వారు నాయకులుగా తయారవుతున్న సందర్భంలో జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో బలోపేతంగా దిశగా ముందుకు వెళ్తున్న సందర్భంలో అందరికీ ఒక హామీ. కార్యకర్త అనేదే నా దృష్టిలో పెద్ద పదవులు అలంకారంగా మాత్రం ఉంచుకోకండి. మీరు తీసుకున్న పదవి చేసే పనిని బట్టి ఆ వ్యక్తికి నాయకత్వాన్ని గుర్తిస్తారు, నాయకత్వ ప్రతిభను గుర్తిస్తారు. తద్వారా పార్టీలో ముందుకు వెళ్ళడానికి మీరు రాష్ట్ర వ్యాప్తంగా పదవులున్నా, ఈ జిల్లాలో కమిటీలున్నా, మండలాల్లో కమిటీలున్నా కందుకూరు బాబు గుర్తు పెట్టు తగ్గల. నేను కార్యకర్త, అదే పదవి సహజంగా పదవి నేను తీసుకోను. ఎందుకు తీసుకోనంటే ఒక సరదాగా చెప్తా. ఇప్పుడైతే రియాజ్ కూడా ఎంతైనా చేసేది డిజైన్ కూడా దాన్ని కోల్పోతాను నేను. నా చేతికి పదవి వస్తే ఏం చేస్తున్నారు మీరు అనే ప్రశ్నని నేను వేయలేదు. మీ జాగ్రత్త తీసుకునే అవకాశం నిరంతరం పనిచేయమంటే చేస్తా. నాకు వృత్తి ప్రవృత్తి రెండు రాజకీయాలే, రెండు జనసేన పార్టీ. అందుకనే ఇంతమంది ఉన్న నా నియోజకవర్గంలో నేనే నిలుచుకుంటున్నాను, నేను అన్నీ చేస్తాను. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను గొప్పవాడని చెప్పడం కాదు. పదవి అలంకారం కాదు, పదవి బాధ్యత. జనసేన పార్టీ ముందుకెళ్ళడానికి మీ యొక్క భుజాల మీద పార్టీ ఈ జిల్లాలో ఎదగాలంటే మీరు పనిచేయాలి. పనిచేయాలంటే ముందు మీరు విధి విధానాలను తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, సమస్యల పట్ల స్పందించాలి. జనసేన పార్టీ చూస్తే ఎదుటివాడు గడగడ ఉడిగేట్టుగా మీ నాయకత్వం పనిచేయాలి. దయచేసి అందరూ పదవుల కోసం కొట్లాడకండి, ఇల్లు కట్టాల్సి పెట్టు. మనతో పాటే కార్యకర్తలు అందరూ వాళ్ళు కూడా కొత్త పార్టీ, ఈ కొత్త పార్టీలో నాయకులు ఇప్పుడు తయారవుతున్నారు. నాకు అది లేదని, నాకు ఇది లేదని, నన్ను గౌరవించలేదని సహజంగా యువకుల్లో ఉన్న పార్టీ కాబట్టి సహజంగా ఉంటుంది. దాన్ని కొంచెం తగ్గించుకోండి, బాగా తగ్గించుకోండి. జనసేన పార్టీకి మనమే పనిచేస్తామో తెలుసుకోండి. జనసేన పార్టీ నాకేం ఇవ్వలేదు మా వరకు. మనం జనసేన పార్టీని ఏం చేస్తున్నాము, ఈ జిల్లా ఎక్కడా తీసుకెళ్ళడం మనకు ముఖ్యం. కాబట్టి దయవుంచి అందరూ వేషజాలకు పోకుండా పార్టీ అభివృద్ధిలో కీలకంగా పనిచేయాలని, అన్నిటికంటే గొప్ప పదవి కార్యకర్త అనే పదవి, తిరుగులేని పదవి, కష్టించే పదవి, దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని జనసేన పార్టీని పురోగతి చేయాలని కోరుకుంటూ ఇప్పుడు బాధ్యతలు స్వీకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్ర నాయకులకు అభినందనలు, వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ బాధని బాధ్యత రూపంలో మాట్లాడి జనసేన ముందుకు తీసుకెళ్ళండి. పాదాభివందనాలు. ముందుగా ఈరోజు నగర కమిటీ మరియు డివిజన్ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఇది మంచి పరిణామం. 2014 నుంచి ఇంటింటాయి అన్నట్టు ఈరోజు ఇంతమంది సమూహం ఇక్కడ చేరడం చాలా ఆనందంగా ఉంది. 2019 ఎలక్షన్లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ మనం ఒక యువతరం ఎలక్షన్ చేసాం. 10,364 ఓట్లు సంపాదించాం. ఆ తర్వాత కరోనా కారణంగా మనం కార్యక్రమం చేయలేకపోయాము. ఆ తర్వాత కరోనాలో మనం ఒంగోలులో అంత కష్టకాలంలో
ప్రజలకు సేవ చేయాలని ముందు మొదలుపెట్టింది జనసేన పార్టీ. ముఖ్యంగా వీర మహిళలు కానీ ఎంతో కరోనా ఉన్న రెడ్ జోన్ ఏరియాలో కూడా సేవ చేశారు. వారందరికీ మీ చెప్పడం ద్వారా అభినందనలు తెలియాలని తర్వాత మనం కమిటీలు వేసుకోవడం ప్రారంభించాం. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఎవరు లేరు, ఏ కమిటీ లేదు, ఎవరు సమర్పించాలని అందరూ మైండ్లో క్వశ్చన్ మార్క్. మాకేమన్నా అయితే ఏం జరుగుతుందన్న నిరాశ. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన కార్యకర్తలకు ఏదైనా జరిగితే ఒక ప్రమాద బీమా అనేది దేశంలోనే ఏ పార్టీ పెట్టలేదు. మన అధినేత పవన్ కళ్యాణ్ గారు అది పెట్టి కార్యకర్తలకు తనకు ఇచ్చే విలువ అందరికి తెలియజేయడం జరిగింది. అలానే జిల్లాలో మన షేక్ రియాజ్ గారు కూడా పనిచేసిన కార్యకర్తలందరినీ గుర్తించి తగు విధంగా గుర్తింపులు ఇస్తున్నారు. అది కొద్దిగా ముందు వెనక అంతే. ఒక ఇంట్లో అన్నదమ్ములే కొట్టుకుంటారు, మళ్ళీ కలుస్తారు. మనం కూడా కలిసికట్టుగా పనిచేస్తే మనం జనసేన జెండాని 2024 ఎలక్షన్స్ లో ఎగరవేయడం జరుగుతుంది. అంతేగాని మనసులో పెట్టుకొని ఏదో పెట్టుకుంటే ఏం కూడా తప్ప మనం చప్పట్లు కొట్టుకోవడం తప్ప ఏమన్నా సీఎం అని రాసుకోవడం తప్ప. కష్టపడదాం ఖచ్చితంగా. ఈ రోజు ఏ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుంది. ఏ క్షణమైనా ఇప్పటికైనా కమిటీలు వచ్చాయి, డివిజనల్ అధ్యక్షులు వచ్చారు, పూర్తి స్థాయి కమిటీ వస్తుంది. ఒంగోలు మండలానికి కూడా కమిటీ వచ్చింది. ఇంకా రానున్న రోజుల్లో గ్రామాల జనసేన భావజాలను తీసుకొని వెళ్దాం. మనం ఏం చేయాలనేది మన అధ్యక్షులు వారు కొత్తపట్నం మండల అధ్యక్షులు వారి ప్రకాశం జిల్లా అధ్యక్షులు దిశానిర్దేశం చేస్తారు. ఆ విధంగా ఆయా అధ్యక్షులు వారి యొక్క కార్యవర్గాన్ని తెలియజేస్తారు. కలిసికట్టుగా ముందుకు వెళ్దాం. 2024లో జనసేన జెండాని ఒంగోలు రెగ్యులర్గా ఆడిద్దాం. మన నియోజకవర్గాన్ని శాసనసభ్యులుగా చేసుకుందాం అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ కోరు. నాయకులు, వీరమతులు, కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యవర్గంగా ఎంపికైన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. పదవులు వచ్చిన వాళ్ళందరూ ప్రజల్లోకి వెళ్ళాలి కంపల్సరిగా. పదవులు రాని వాళ్ళు కూడా కార్యకర్త అంటే అంతకు మించిన పదవి మరొకటి లేదు అని చెప్పేసి వాళ్ళకి సహకారం అందించాలి. ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మేము ఓటు ఎందుకు వేయాలి అని ఎదురయ్యే ప్రశ్న, జనంలో ఎదురయ్యే ప్రశ్న మీ అందరికీ. మీరు ఒక్కడే చెప్పండి, ఇప్పుడు వేసిన ముఖ్యమంత్రికి మీరు ఏం చూసి ఓటేశారు? 32 కేసులు ఉండాలా? మా పవన్ కళ్యాణ్ గారికి లేవు. 1000 కోట్ల అవినీతి చేయాలా? మా నాయకుడికి అవినీతి తెలియదు. 1000 కోట్ల ప్రజా సొమ్ము తండ్రి పదవిని అడ్డపెట్టుకుని దోచుకు తినాలా? మా నాయకుడు వాళ్ళ తండ్రికి సామాన్య కానిస్టేబుల్. ఆయన సంపాదించింది సమాజానికి పెట్టడం తప్ప దోచుకు తినడం తెలియదు. 100 కోట్ల ఆదాయాన్ని వదులుకొని ప్రజాక్షేత్రంలో వచ్చి నిలబడ్డాడు. పదవి పోరులో వచ్చి కుటుంబ సభ్యులను చంపుకోవాలా? అవసరం లేదు. ఆయన కుటుంబం మీద ఎవరైనా నోరెత్తి మాట్లాడితే బజార్లోకి లాగేస్తాడు. అందులో ప్రజలున్నా సరే, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నా సరే. అతనిపైన అతనే రాజకీయ లబ్ధి కోసం, సింపతి కోసం, పదవీ దాహంతో దాడులు చేయించుకుని ప్రతిపక్షాల మీద తోసేసేయాలా? నా నాయకుడు అలాంటి వాడు కాదు. నిజాయితీ పరుడైన నాయకుడు పవన్ కళ్యాణ్ కాదు. అలాంటి వ్యక్తికి కార్యకర్తగా ఉండడానికి, ఓటేయడానికి, సమాజం బాగు కోసం పోరాడడానికి ముందు నా దగ్గర నిజాయితీ ఉండాలి. ఓటర్గా నా దగ్గర నిజాయితీ ఉంటేనే నేను అలాంటి నిజాయితీ పరులైన నాయకులు ఎన్నుకోగలను. తండ్రి తాతతరం అంతా పోయింది. బ్రిటిష్ రాజకీయాల నుంచి విముక్తి కోసం పోరాటంలో తాతతరం అంతా పోయింది. తండ్రి తరం వచ్చేటప్పటికి అవినీతి నాయకుల భుజస్కంధాలు ఇరుక్కుపోయి, అవినీతి కుల పార్టీల మధ్యలో ఇరుక్కుపోయి అసలు అభివృద్ధి అనేది మర్చింది. ఇప్పుడు మన తరం వచ్చింది, నవతరం, జనసేన తరం. ఈ తరం మొత్తం సమాజాన్ని మార్చడానికి, సమాజంలో ఉన్న అవినీతిని రూపుమాపడానికి పవన్ కళ్యాణ్ గారి వెంట నడవండి. ఆయన తప్ప మరొక నాయకుడు ఎవరు, నిజాయితీ పరుడైన నాయకులు ఎవరు ప్రస్తుతం భారతదేశ రాజకీయాల్లో లేరు. ప్రతి ఒక్కళ్ళు ఆయన వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడం తప్ప ఆయన మీద కొంచెం కూడా వేరే ఏ మార్గము, ఏ విధంగానూ ఆయన పేరు చూపించలేకపోతున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. గల్లీలో వార్డు మెంబర్గా నిల్చుంటేనే అతని మీద 100 అభియోగాలు చేస్తారు. అట్లాంటి రాజకీయాల్లో ప్రస్తుతం ఉంటే ఒక పార్టీని స్థాపించి 2 హేమాహేమీలైన పార్టీల మధ్యలో ఒంటరిగా పోరు చేస్తూ, కుటుంబ సపోర్ట్ కూడా లేకుండా ఒంటరిగా పోరాటం చేస్తున్నాడంటే ఆయన ఎంత నిజాయితీ పరుడైన నాయకుడు. అలాంటి వ్యక్తి కాక ముఖ్యమంత్రి ఇంకెలాంటి వాళ్ళు కావాలి? మేమంతా నేరస్తులు, నేర చరిత్రలు ఉన్న వాళ్ళు కావాలా? అట్లాంటి రాజకీయ నాయకులు ఎందుకు? రాష్ట్రాన్ని మన బిడ్డ భవిష్యత్తు ఏం చేద్దాం అనుకుంటున్నాం మనందరినీ. ఒకటే గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఇక మీద ఆయన మీద కొత్త చెల్లే సోషల్ మీడియాలో ఆయన భార్య గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి కామెంట్లు పెట్టే మీ అందరికీ చెప్తున్నా ఈ విషయం. అందరూ కామెంట్ పెడతా ఉంటారు, నాకు
అడగండి జనరల్గా మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటే నువ్వు ఊరుకుంటావా అని. బుద్ధిమాలని గాడిదలారా మా ఆయన రెండో పెళ్లి చేసుకుంటే సమస్య నా కుటుంబం వరకే, నా వీధి నా పక్కింటి కూడా ఎఫెక్ట్ ఉండదు. కానీ ఒక అసమర్థుని నాయకుడిని చేస్తే నువ్వు ఒక్కడే భార్యతో ఉన్నా సరే నీ భార్య కూడా తిండి పెట్టలేక వాసలిపోతున్నావు. పెళ్లికి వచ్చి నీ కొడుకు పెళ్లి అయ్యాక రాజకీయ నాయకులకి మిమ్మల్ని ఎంచుకుంది ప్రజల బాగు కోసం, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం కోసం కాదు. ప్రతి ఒక్కళ్ళు ఎగవేతైనా సరే రాజకీయాన్ని రాజకీయంగా చూడండి. వాళ్ళ స్వార్థం కోసం ప్రజాక్షేత్రంలో వచ్చిన నాయకుల్ని తరిమి కొట్టండి. 2024లో ఒకే ఒక్క అవకాశం వచ్చింది. ఒకే ఒక్క అవకాశం ఎందుకు వచ్చింది అంటున్నానంటే 2024లో జనసేన ప్రభుత్వం రాకపోతే 2029లో వచ్చిన ఉపయోగం ఏమి ఉండదు. ఎవరు వచ్చినా సరే, అమెరికా ప్రెసిడెంట్ వచ్చినా పైకి లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆర్థిక పరిస్థితి కూరుకుపోతుంది. దరిద్రం ఇల్లు తలుపు తీసినాక కట్టిద్దంట. అట్లాగే దరిద్రం 2019లో ఇల్లు తిరిగింది. ప్రజల ఏదో వివాద యాత్ర పేరుతోటి ఇల్లు తిరిగింది. అందరూ తలుపు తీసే దరిద్రాన్ని ఆహ్వానించారు. 2024లో ఒకే ఒక్కసారి అదృష్టం తలుపుతుంది. తలుపు తీయండి, జనసేన పార్టీ తలుపు తీయండి. భవిష్యత్తు కోసం ఓటు ఉపయోగించుకోండి. సరే, జై జనసేన, జై హింద్. చూడండి సార్. నూతనంగా ఏర్పాటైనటువంటి నగర కమిటీ సభ్యులకు, ఇన్ఛార్జీలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. జనసేన పార్టీ కార్యకర్త ప్రతి కార్యకర్త నుంచి ఒకటే వస్తూ ఉంది. కంపెనీలు వేయాలి, మండల కంపెనీలు వేయాలి, వార్డు కంపెనీ వేయాలని చెప్పేసి ఎంతో చాలా సంవత్సరాల నుంచి కూడా అంతా కూడా అడుగుతా ఉన్నారు. దానికోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయం వచ్చింది. మండల కంపెనీలన్నీ కూడా వేసారా? ఇప్పుడు చెప్పాలమ్మా, వేసారా లేదా? మీ వార్డు కంపెనీలు వేసారా? అధ్యక్షులు వచ్చారు లేదా? మీ జిల్లా అధ్యక్షులు వచ్చారు కదా? మీ మండల అధ్యక్షులు వచ్చారు. అంటే ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు కూడా అయిపోయి వచ్చాయి. ఇంకా యూత్ కంపెనీలు కొంచెం ఒకటో 159లో ఖచ్చితంగా అన్ని కంపెనీలు కూడా ఫిలప్ అవుతాయి. ఈ కంపెనీలు వేసేందుకు మనం పార్టీని కమిటీ ద్వారా, ఈ అధ్యక్షుల ద్వారా వారి మండలాల్లో, వారి గ్రామాల్లో, వారి పట్టణాల్లో పార్టీని ముందుకు నడిపించేది కోసం ఆ సమయం రానే వచ్చింది. అంటే మీ సత్తా చూపే సమయం వచ్చింది. ఇక ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క జనసేన కార్యకర్త ఇప్పుడు ఒక నాయకుడు అయ్యారు. ఇంకా కొంత నిరుత్సాహం ఉంటుంది. అంటే ఆయన అధ్యక్షుడు అయ్యాడు, నేను ఎవరు నిరుత్సాహపడాల్సి ఉన్నాయి. 20,000 కార్యకర్తే రేపు నాయకుడు. ఇప్పుడు వాళ్ళ అధ్యక్షుడు భవిష్యత్తులో మీరైతారు. ఏ కార్యకర్త కూడా కార్యకర్త స్థాయి నుంచే నాయకుడు స్థాయికి ఎదిగారు. కాబట్టి ఎవరు నిరుత్సాహపడకుండా జనసేన పార్టీని ముందుకు నడిపించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన పార్టీని దిగ్విజయంగా నడిపించేది ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు అందించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. మీకు తెలుసు, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్నటువంటి పాలన ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, అంటే సమస్యలను వాళ్ళు అంటే అభివృద్ధి, రాష్ట్రాన్ని అభివృద్ధిలో పాటు నడిపించకుండా ఆ యొక్క అభివృద్ధి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఆ సభలో ఏదో ఒక సమస్య సృష్టించడం, ఆ యొక్క ఇష్యూ డైవర్ట్ చేయడం. మీకు తెలుసు, ఇప్పుడు ఉద్యోగస్తులు ఒక నిరసన కార్యక్రమం చేస్తా ఉండేవాళ్ళు రాష్ట్రంలో. మాకు జీతాలు పెంచాలి, మాకు డిఏలు పెంచాలి, నీళ్ళు పెంచాలి. ఈ సమస్య నుంచి ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఉద్యోగస్తులు ఏ విధంగా మోసం చేయాలి, ఒకటే జిల్లాల కూడా అని చెప్పేసి ఒక పేరు పెట్టేసి ఇంత ముందు చేసి నెల కింద చేయొచ్చు, ఆ ముందు చేయొచ్చు, తర్వాత చేయొచ్చు. కానీ ఇష్యూ డైవర్ట్ చేయాలి, ప్రజలు పట్టణాలు పండించాలి అని ఏదో ఒకటి ఇష్యూ తీసుకొని రావాలి. దాంతో భాగంగా ఈ రోజు పునర్విభజన, జిల్లాల పునర్విభజన, జిల్లాల పునర్విభజనలో కూడా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు. వాడిని తీసేస్తా ఉన్నారు, కొత్త వాడిని తెచ్చుకోమని ప్రజలు చెప్తారు, జనసేన పార్టీ
ఉద్దేశం తప్పలేదు, కొత్త యూనిట్లు ఏర్పడడం తప్పలేదు. కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు. ప్రాంతాల మధ్య ఉద్దేశాలు తెచ్చబడ్డారు. మీకు తెలుసు, ఎందుకంటే పక్కనే గుంటూరు జిల్లా, మనకు అమరావతి ఇక్కడ ఉంది, మనకు రాజమండ్రి రాష్ట్ర రాజధాని ఉంది ఇక్కడ. కానీ దాన్ని మార్పు పేరుతో ఈ రోజు రాష్ట్రంలో రాజధాని లేదు. ఎవరైనా మీరు ఇక్కడ ఉన్నటువంటి కానీ మీ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒకటే అడగండి, మన రాష్ట్ర రాజధాని ఏంటి చెప్తారా? చెప్పండి, మీరే చెప్తారా? మన రాష్ట్ర రాజధాని ఏంటి అంటే చెప్పే పరిస్థితిలో ఉన్నారా? లేదు. ఈరోజు ఏ ఎమ్మెల్యే కూడా చెప్పలేరు, ఏ మంత్రి కూడా చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకే ఉన్న పరిస్థితి. అసలు ఏం జరుగుతున్న రాష్ట్రంలో వాళ్ళ ఎమ్మెల్యేలకే తెలియదు, వాళ్ళ మంత్రికే తెలియదు, వాళ్ళ ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు. ఇప్పటికీ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు చాలా మంది చాలా సంవత్సరాలు వాళ్ళ ముఖ్యమంత్రి కలిసి అంటే ఈ నియంత్రణ పాలన మా రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది. నియంత్రణ పాలన వండెత్తు పోగలరు, రాష్ట్రాన్ని కష్టపడిస్తా ఉన్నారు. నిత్యావసర వస్తువులన్నీ కూడా రేట్లు పెరిగాయి. ఏం తినేటట్లు లేదు, ఏం కొనేటట్లు లేదు. టమాటా ఉంటే 100 రూపాయలు ఉంటే లేకపోతే 2 రూపాయలకు వస్తుంది. రైతులు అన్యాయం అయిపోతున్నారు, చేనేత కార్మికులు అన్యాయం అయిపోతున్నారు, మత్స్యకారులు అన్యాయం అయిపోతా ఉన్నారు. ఎందుకు చాలా నర్సాపూర్లో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ మన జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. అక్కడ మత్స్యకారుల సమస్యలపై మన అధ్యక్షుడు వారి కలవరిపోతా ఉన్నారు. మత్స్యకారులు ఏ విధంగా ఆదుకోవాలి, వారి సమస్యలు ఏంటి, వారికి ఏం చేసి వాళ్ళ జీవితాలు బాగుపడాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో మన అధ్యక్షుడు వారిని నర్సాపురానికి వెళ్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళి వారి యొక్క యోగక్షేమాలని భవిష్యత్తులో ఏం చేస్తే వారు బాగుపడతారో ఆ విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకొని ఈ ప్రభుత్వాన్ని గడలు మంచి పనిచేసే విధంగా మన అధ్యక్షుడు వారు పోరాటం సాగిస్తా ఉన్నారు. అదేవిధంగా రైతుల కోసం ఆలోచన చేస్తారు మన జనసేన పార్టీ. ఈ రోజు మీకు తెలుసలేదు, బిల్లు చేస్తామని చెప్పేసి ఒక పట్టణం ఉంది. రైతులకు 90% సబ్సిడీతో డ్రిప్లికేషన్ మొత్తం ఇచ్చేవాళ్ళు, ఫిల్టర్స్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు 3 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఒక స్ప్రింటర్ యూనిట్ కూడా ఏ రైతు ఇవ్వలేదు, ఒక డ్రిప్లికేషన్ పథకం ఒక్కరిలో ఒక రైతు ఇవ్వలేదు. ఎంతో మంది రైతులు అన్యాయం పాలవుతూ ఉన్నారు. ఒకటే భిక్షం వేసినట్టు 5,000, 10,000 ఈ విధంగా చేసి పక్కన పడుకుంటా ఉన్నారు. ఏమంటే సంక్షేమ కార్యక్రమాలు అంటా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఏంటో రాష్ట్రాన్ని అభివృద్ధి పాలు చేస్తా ఉన్నారు, అభివృద్ధి లేకుండా చేస్తా ఉన్నారు. ఒకటే వారు ఏ విధంగా ప్రజలు మొదలు పెట్టడం, సమస్యలు డైవర్ట్ చేయడం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలు చేయడం. నీకు తెలుసు, ఈరోజు ఇసుక దొరకాలంటే ఎన్నో ఇబ్బందులు పాల్గొంటా ఉన్నాం. ఇసుక దొరికే పరిస్థితి లేదు. వాళ్ళ దానికి అన్యాయం పాలైపోతున్నారు. ఎన్నో అసలు గత 3 సంవత్సరాల నుంచి ఎవరైనా ఇల్లు కట్టాలంటే ఎన్ని అవసరం పడుతున్నారంటే మనం ఎప్పుడైనా చిన్న మంది చూస్తున్నాం. ఎప్పుడైనా ఈ ఇసుక కోసం ఇంత ఇబ్బంది గురయ్యామా? ఒకసారి ఇవన్నీ కూడా మన ప్రజలకు తెలియజేయాలి. కమిటీ సభ్యులకు, ఇక్కడకు విచ్చేసినటువంటి నగర కమిటీ సభ్యులకు, డివిజన్ అధ్యక్షులకు, వీర మహిళలకు, మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా మన నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మనం పెట్టుకుంది. గతంలో కూడా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక 90 నియోజకవర్గాల్లో మోడల్ ప్రాజెక్ట్ గా మన టీఆర్సీల సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభించారు. దాంట్లో భాగంగా ఒంగోలు కూడా గతంలో మనం చేసింది. దాంట్లో ఉన్నటువంటి ఆ యాప్ లో ఉన్నటువంటి కొన్ని మార్పులు చేర్పులు చేసి మరలా ఒకేసారి 175 నియోజకవర్గాల్లో టీఆర్సీల సభ్యత్వం జరగాలి అన్నటువంటి నిర్ణయం తీసుకొని ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ దాకా 16 రోజుల పాటు సమయం కేటాయించారు. నిజంగా భారతదేశంలోనే ఏ పార్టీ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోసం తీసుకున్నారు. జనసేన పార్టీలో ఎక్కువ యువత ఉంది. ఆ యువత ఉన్నటువంటి వేగానికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయలు, అలాగే
ఏదైనా జరగాలని ఎటువంటి సంఘటన జరిగితే ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. నిజంగా ఇది మనందరి అదృష్టం ఈ పార్టీలో ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రేపు మార్చి 14వ తేదీన మన జనసేన పార్టీ ఆవిర్భావ సభని విజయవంతం చేసే విధంగా కూడా మా అందరం కలిసి కట్టుగా ప్రకాశం జిల్లా నుంచి అమరావతి ప్రాంతానికి వెళ్ళే విధంగా మా అందరం కూడా పక్కా ప్రణాళిక ప్రారంభించుకున్నాం. ఇంతకు ముందు మనం నల్లపేట దిశగా మన నగరంలో కానివ్వండి, మన జిల్లాలో కానివ్వండి, ఏ కమిటీలు ఈ రోజు కమిటీలు ఏర్పడి ప్రతి ఒక్కరు కూడా నగర కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ, డివిజన్ అధ్యక్షులు కానీ, మీ యొక్క డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలు కానీ ప్రజల్లో వెళ్ళి జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రోజు ఒంగోలు నగరంలో, ఒంగోలు నియోజకవర్గంలో మంచి నీరు ఇచ్చే ప్రతిరోజు మంచి నీరు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేశారు ఈనాటి ఈ నియోజకవర్గ మంత్రి. కానీ ఈ రోజు కూడా మంచి నీరు మీకు వచ్చే విధంగా ఏ రోజు ఆయన కృషి చేసిన దాఖలు పేపర్లో తీసుకుంటారు. మంచి నీరు పలానా రోజు నుంచి ప్రతిరోజు ఇస్తారు. మరి మీ మాటలు ఒట్టి మాటలు తప్పితే ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు ఒడిగింది. విద్యుత్ శాఖ మంత్రి గారు ఈ రాష్ట్రంలో విద్యుత్ ఉండదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మాట తప్పను మనము తిప్పను అని చెప్పి ఇప్పటికే 3 నెలలు పూర్తి చేసుకొని ఈ 3 నెలల్లో ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. కనపడ్డ ప్రతి ఒక్కరు కూడా ముద్దులు. ఈ రాష్ట్రంలో వరదలు వచ్చింది, కరువు వచ్చింది, ఎంతో మంది రోజువారీ కూలీలు, పౌర నిర్మాణ కార్మికులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతుంటే స్పందించినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పాటి బయటికి రావాలి. మరి ముగ్గులు పెట్టినప్పుడు ఈరోజు మీరు ఎందుకు రాదు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు మేము అడుగుతున్నాం, ఎందుకు జనసేన పార్టీ అన్న పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మీకు బయలుదేరుతుంది? పైకి చెప్తున్నారు జనసేన పార్టీ అంటే మాకు లెక్కలేదని. మరి మీరు ఎందుకు తమ సైనికుల్ని చూసి, జనసేన పార్టీ కార్యకర్తలను చూసి ఇక్కడ భయపడుతున్నారు? రాజకీయంగా ఎదుర్కోలేదా మీరు ఆయన మీద వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారన్నారు. నిజమే, మీరు ఒప్పుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ గెలిచింది. ప్రజలు ఆయన్ని ఓడగొట్టి ఈ రాష్ట్రాన్ని ప్రజలు ఓడిపోయారు. ఒక స్వచ్ఛమైన నాయకుడు, ఒక నిజాయితీపర నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలకి సమస్యల మీద తీరుస్తాను నేనున్నానని ఒక మంచి ఆశయంతో ఈ రోజు జనసేన పార్టీ స్థాపించి ప్రజల ముందుకు వచ్చారు. కానీ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మరు. రాజన్న బిడ్డ ఈ రాష్ట్రానికి ఏదో చేస్తాడని రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి ఓటేశారు. ఆ క్రమంలోనే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారి మీద ఓటు చేస్తే ఈ రోజు రోడ్డు మీద వచ్చి ప్రజా సమస్యలపై నిలదీస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటే ఒక 30-40 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పోరాడి అసెంబ్లీలో కూర్చునేవారు. కానీ ఈనాటి గెలిచినటువంటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎవరో శాసనసభకి తోలినటువంటి పరిస్థితి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి పోతారంట. మరి ప్రజలు పన్నులు కట్టి ఈ తనిఖీలు తీసుకుంటున్నటువంటి జీతాలు మీరు, మరి మీరు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? ప్రజలు మీకు ఓట్లు ఎందుకు వేశారు? గతంలో కూడా ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే కొంత
వీళ్ళకి కావాల్సింది కేవలం పదవి మాత్రమే, ప్రజా సమస్యలు కాదు. అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుని ఒక 50 మంది పెట్టుకున్నారు. అందులో ఒక్క వ్యక్తే సలహా ఇస్తారు. అతను సాక్షి పేపర్లో పనిచేసి అతని పాలేరు సజ్జల రామకృష్ణారెడ్డి. రాత్రి కూడా ఏమూరు బెంగళూరు గారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి సలహా ఇస్తారు. దాని ఫలితం ఈ రాష్ట్ర ప్రజలందరూ రోడ్డు మీద కావాలి. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు పోలింగ్ బూతుల్లో ఉండి మేము గెలిపించామయ్యా జగన్, మా జీవితాలతో వాడుకున్నామంటున్నారు. ఈరోజు అదే క్రమ ఫలితం పవన్ కళ్యాణ్ గారిని కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక చేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు భావి తరాల్లో కూడా చిరస్థాయిలో నిలబడిపోయింది. ఇలాంటి నాయకుడు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం. కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పదవి, వాళ్ళ పార్టీ అధికారంలో రావడానికి చూసారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ప్రజలకు మంచి చేయాలి, ప్రజా సమస్యలు తీర్చాలి, ప్రజలకి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఇప్పటి వరకు రాజ్యాధికార దిశగా ఉన్నటువంటి వెనుకబడినటువంటి కులాలు, మతాలు అన్ని ఏకమయ్యి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని రాజ్యాధికారం కూర్చే దిశగా అన్ని కులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనారిటీ, కాపు వర్గాలు అందరూ ఒక్క పార్టీపై వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం మా అందరి మీద. ఎందుకంటే కులాల మధ్య చిచ్చు పెట్టారు, మతాల మధ్య చిచ్చు పెట్టారు, కార్పొరేషన్ అన్నారు. ఏ కార్పొరేషన్ కూడా కనీసం రూపాయి కూడా ఫండింగ్ ఇవ్వనటువంటి ప్రభుత్వం. వాళ్ళు కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. మరి ఈ కులాలకి మీరు ఎందుకు కార్పొరేషన్ పెట్టారు? ఆ కార్పొరేషన్ ద్వారా ఆ కులాలకి ఎటువంటి లబ్ధి పొందుతుంది ఇవన్నీ చెప్పరు. ఒక కార్పొరేషన్ ఇస్తే ఆ కులం కానీ ఆ మతం కానీ అభివృద్ధి చెందింది. గతంలో మైనార్టీ కార్పొరేషన్ ఒకటే ఉండేది, ఈ రోజు దాన్ని 2-3 కార్పొరేషన్లు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఒకటి ఉండేది, దాన్ని 2-3 కార్పొరేషన్లు చేశారు. బీసీ కార్పొరేషన్ ఒకటి ఉండేది. ఎందుకు మీరు ఈ విధంగా కులాన్ని రెచ్చగొట్టి వాళ్ళ మధ్య ఐక్యత లేకుండా చేస్తున్నారు? ఈ ఓటు బ్యాంక్ కోసం మేమేమయ్యాం? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడిగారా? ప్రజా సమస్యలు వచ్చాయి అయ్యా అని మాత్రమే అడిగారు. మీ బాబాయిని ఎవరు చంపారు, మిమ్మల్ని కోడిగెత్తుతో ఎవరు పిడిచారని పవన్ కళ్యాణ్ గారు అడగారు. రండి, ఇప్పుడు 2 నెలలు, ఈ 2 నెలలైనా ప్రజా సమస్యలు తీర్చండి, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకోండి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నారు. ఏదో నోరు మీద అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే, జనసేన పార్టీ మీద అలాహు చలాహు వేస్తుంటే చూస్తూ ఎవరు ఊరుకోరు. మాకు నోరు, మేము రాయం, మాకు జనాధారణ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే రోజుల్లో ఒంగోలు నియోజకవర్గంలో చాలా బలమైన శక్తిగా గెలిపోయే దిశగా జనసేన పార్టీ పని చేయాలని చెప్పి నగర కమిటీని, డివిజన్ అధ్యక్షుల్ని, కొత్తపట్నం మండల కమిటీని కూడా కోరుకుంటున్నాం. మనందరి ముందు ఒకటే, ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ముఖ్యమంత్రి చేయడం. ఇది మన కోసం కాదు, మన భావి తరాలు, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇప్పుడు వరకు మనం గెలిపించినటువంటి నాయకుల్ని మాటలు నమ్మి ఇంకొకసారి మోసపోవాలి. ప్రకాశం జిల్లాలో ఆర్థికంగా వనరు చాలా ఉన్నాయి. అలాంటి ఆర్థికంగా వనరు వల్ల ప్రకాశం జిల్లా వెలుగుబడి జిల్లాగా గుర్తింపుని నోచుకోగా వెలుగు